తన ధనవంతుడైన బాయ్ ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వెళ్ళింది. అంతేకాదు, ఆ ప్రతిభారానికి తన భర్తతో కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఉంది. ఆవిడ ఆ జాయింట్ అకౌంట్ నుంచి ఒక పెద్ద మొత్తాన్ని డ్రా చేసింది. ఆ డబ్బు తీసుకున్న తన బాయ్ ఫ్రెండ్తో సరదాగా గడపడానికి వెళ్ళింది. అప్పటికావిడ తన భర్తతో కలిసి ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉండేది. నేను కావాలనుకుంటే ఈ సంగతి కోర్టులో బట్టబయలు చేసిండొచ్చు, కానీ నేను ఆ పని చేస్తే ప్రతిభారాణి అప్రతిష్ట పాలవుతుంది. కేవలం ఆవిడే కాదు, ఆవిడ మొత్తం కుటుంబమే అప్రతిష్ట పాలవుతుంది. మాట పెరుగుతుంది. ఇరుపక్షాలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు. అలా జరగడం నాకెంతమాత్రం ఇష్టం లేదు. ఒక మంచి మనిషిలాగే నేను కూడా స్త్రీలను చాలా గౌరవిస్తాను. అలాంటప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ గురించి ప్రస్తావించకుండా, ఏ ఒక్కరి శీలాన్ని వేలెత్తి చూపించకుండా నా క్లయింట్కి న్యాయం చేయగలిగినట్లయితే అందులో అభ్యంతరం ఏముంటుంది? నేను మీకు ఒకటి తెలియజేస్తున్నాను. కోర్టులో కేసు గెలవడానికి నేను అలాంటి నీచమైన చీప్ ట్రిక్స్ ఉపయోగించుకునేవాణ్ణి కాదు. ఏ నాణానికైనా రెండు వైపులుంటాయి మిస్ గంగా శుక్లా. అది గుర్తుంచుకోండి. మీరు ఒక లా స్టూడెంట్ అయిన కారణంగా పూర్తి నిజానిజాలు తెలుసుకోకుండా మీరు వాళ్లపై ఒక అభిప్రాయానికి రాకుండా ఉండటం మీ కనీస కర్తవ్యం. ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. ఈ ధనియాలు తీసుకోండమ్మా. మీరు నన్ను రమ్మన్నారు అత్తయ్య? అవును జాహ్నవి, నేను కొంచెం పని మీద బయటికెళ్తున్నాను. ఇవాళ అన్ని వంటలు సాగర్కి ఇష్టమైన వంటలే చేయాలి, తనకు వడ్డించాలి. జాహ్నవి, నాకు తెలుసు ఇవన్నీ సహించడం నీకు చాలా కష్టంగా ఉంటుందని. అలాగని ధైర్యం కోల్పోతే ఏం లాభం? సరే విను, నీకు ఈ సామెత తెలుసో లేదో, భర్త హృదయానికి వెళ్లే దారి అతను పొట్ట ద్వారా ఉంటుందని. కరెక్టే కదా? భర్త కనుక మంచి భోజనం పెట్టినట్టయితే గెలుపు నీదే అవుతుంది. పైగా ఇవాళ చాలా మంచి అవకాశం. ఇంట్లో ఇంకెవరూ ఉండరు, నువ్వు ఇక సాగర్ మాత్రమే ఉంటారు. పైగా సాగర్ కూడా మంచి మూడ్లో ఉన్నాడు. ఇవాళ కోర్టులో జరిగే కేసులో సాగరే గెలుస్తాడని వాళ్ళ నాన్నగారే చెప్పారు నాకు. సరేనా? తన చేత ఈ వంటకాలన్నీ మొత్తం తినిపించు. అన్నట్టు ఈ వంటలన్నీ నువ్వే చేశావని తనకి చెప్పు. ఇది కొంచెం కష్టమేనని నాకు తెలుసు, కానీ నువ్వు ప్రయత్నించి చూడు. చూస్తావుగా, అన్నీ సర్దుకుంటాయి. ఏది ఒకసారి నవ్వి చూపించు. జాహ్నవి, వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు చెప్పినంత బాగా గుర్తుంచుకో. తల్లి, భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టమంటావా? అలాగే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.